నేను ఇది కేవలం ఇల్లందు నియోజకవర్గ ప్రజల గురించి, అది కూడా ఓన్లీ బంజారా సోదరుల గురించి మాట్లాడబోతున్నా. బ్రో, నా పేరు అజ్మీరా సాయి కుమార్. నేను చాలామందికి ఇల్లందు నియోజకవర్గంలో తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు, డైనామిక్ లీడర్ కోరం కనకయ్య గారు మన ఇల్లందు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, తండాల్లో, గూడల్లో ప్రచారం బీభత్సంగా జరిగింది. ఏది ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, ఎమ్మెల్యేగా నన్ను మరో అవకాశం ఇవ్వండి, రెండో అవకాశం కూడా ఇవ్వండి, నేను నియోజకవర్గాన్ని చాలా పై స్థాయికి, పై ఎత్తుకి తీసుకెళ్తాని కోరం కనకయ్య గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఓకే, హామీల విషయం పక్కన పెట్టానండి, నేను మెయిన్ కాన్సెప్ట్కి వస్తున్నా. మరి అదే నియోజకవర్గాల్లో, తండాల్లో, గుడల్లో తిరిగినప్పుడు అప్పుడు చెప్పొచ్చు కదా, ఎస్టీ జాబితా నుంచి బంజారా సోదరులను మేము తొలగించడానికి మేము ఆదివాసీ ఎమ్మెల్యేలు అయినటువంటి నేను, మిగతా ఆదివాసీ ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఐక్యతగా కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము, లేకుంటే కాంగ్రెస్లో ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళకి మేము వినతి పత్రాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పొచ్చు కదా. అప్పుడు మీకు ఓట్లు పడేటి సార్. ఎందుకంటే కొంచెం ఉండాలి. మీకెంత హక్కు ఉందో అంతే హక్కు మాకు కూడా కల్పించింది రాజ్యాంగం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఎస్టీలుగా గుర్తించి, ఇదే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించి రాజ్యాంగంలో హక్కు కల్పించింది. మీరు అదే మాట అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మీరు చెప్పేటోళ్ళ, ధైర్యంగా చెప్పేటోళ్ళ, చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, ఆదివాసులను ఏకమై ఎస్టీ నుంచి బంజారా సోదరులను తొలగించాలని ఏదైతే మీ ఆ నిర్ణయం ఉందో అది కరెక్ట్ కాదు సార్. కావుంటే మనం ఎస్టీ రిజర్వేషన్ కోసం ఆదివాసీ బంజారా సోదరులు ఏకమై పోరాటం చేసి ఎస్టీ రిజర్వేషన్ కోసం పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. కాబట్టి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని బంజారా సోదరులు, ఆదివాసీ సోదరులు భాయిలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇది కంపల్సరీ మన ఎమ్మెల్యే అయినటువంటి కోరం కనకయ్య గారికి, అదే మిగతా ఆదివాసీ ఎమ్మెల్యేలు అయినటువంటి సీతక్క గారికి, అదే మాజీ ఎంపీ అయినటువంటి సోయం బాబుగావు గారికి, అలాగే ఇప్పుడు తెల్లం గారికి, భద్రాచలం ఎమ్మెల్యే గారికి, వాళ్ళందరికీ ఈ వీడియో చేకూర్చాలని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి ఈ వీడియోని. మనం ఎప్పటికీ కూడా భాయ్ బంజారా ఆదివాసీ ఇద్దరు కూడా భాయ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి రిజర్వేషన్ కోసం పోరాడదాం. ఇంకా రిజర్వేషన్ మా జనాభాకు తగ్గట్టు, మా ఆదివాసీ తగ్గట్టు, మా బంజారా సోదరులకు తగ్గట్టు మా ఎస్టీ రిజర్వేషన్ ఇంకా పెంచాలని కోరుదాం ప్రభుత్వాన్ని. కాబట్టి అర్థం చేసుకోండి, అపార్థమైతే